వికారాబాద్ జిల్లా పరిగిలో కాడ్లాపూర్ భూ బాధిత రైతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు విరమించారు. రైతుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి రైతులతో ఫోన్ ద్వారా మాట్లాడి దీక్షను విరమింపజేశారు. 168 ఎకరాల పట్టా భూముల జోలికి రాకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయగా రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్తో కలిసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక రూపొందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో రైతులు దీక్షను విరమించగా స్పష్టమైన ప్రకటన వెలువడిన తర్వాతే భూసేకరణ సభలో పాల్గొంటామని రైతులు పేర్కొన్నారు. దీక్ష అనంతరం ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోగా వెంటనే వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందజేశారు. మీరు భూములు తీసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు ఏదోటి మీరన్న ఊళ్ళకి రావాలి, మా ప్రాణాలన్నా ఇవ్వాలి. చాలా మంది కలిసి వీరారెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తీసుకుపోయి మాట్లాడించాను. నా ఇంట్రెస్ట్ తో తీసుకుపోయి మాట్లాడించాను. మీరు అడగలే, నేను అపాయింట్మెంట్ ఫిక్సప్ చేసి తీసుకుపోయినా మాట్లాడించినా కానీ మరి కట్టుబడి ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆర్టీఓ గారు కూడా మాట్లాడతారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఆర్టీఓ గారు మాట్లాడండి సార్. అదే సార్ తమరు చెప్పినట్టు ఇలా ఏం గ్రీవియన్స్ ఉన్నా కూడా పైన ఎస్టిమేట్ చేయడానికి మన పాసిబిలిటీ ఉంటుంది. రిక్విజిషన్ డిపార్ట్మెంట్ కి వీళ్ళ గ్రీవియన్స్ ఇట్లా ఉన్నదని చెప్పడానికి ఉంటుంది సార్. హలో సార్, అది వింటున్నామా? ఆర్టీఓ గారు మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారి దగ్గర చాలాసేపు మీటింగ్ అయిందమ్మా. మీటింగ్ అయింది, దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. దీక్ష విరమించండి, మనం వర్కౌట్ చేస్తున్నాం. చేసి మళ్ళీ వీళ్ళు కంబ్యాక్ వచ్చి మీకు మళ్ళీ మేము ఇట్లా చేయాలి, ఇట్లా తర్వాత మేము ప్లాన్ చేసి చెప్తాం. మీకు ఏమంటారమ్మా సార్? మరి తీసేయకుంటే సార్, ఒకవేళ అయిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చిన తర్వాత తీసేయకుంటే పరిస్థితి ఇది సార్. మరి అవునమ్మా, ఇప్పటికిప్పుడు డిసైడ్ అవుతుందమ్మా. అది సమయంత అధికారులు ఉండాలి, సమయంత ఇష్యూస్ ఉంటాయి, సమయంత వాళ్ళందరితో మాట్లాడాలి. అది ప్రొసీజర్ ఉంటుంది. వర్కౌట్ చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. మీరు కంబ్యాక్ అర్థమే కదా. మీరు భూములు తీసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు